పిల్లలు ఇంట్లో లేకపోతే అస్సలు ఏ పండగ గూడా పండగలాగా అనిపించదు. నాకు పదే పదే పిల్లలే గుర్తొస్తున్నారు ఈరోజైతే. హాయ్ ఫ్రెండ్స్! అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. అందరూ పూజ చేసుకున్నారా? నేనైతే ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా పూజ చేసుకున్నా అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నా అండి. కొంచెం ప్లేట్లెట్స్ ఇప్పుడు పెరిగాయి. కాకపోతే బాగా వీక్ అయిపోయినా. ఇక ఫ్రూట్స్, టాబ్లెట్లు అయితే ఇచ్చారు డాక్టరు. ఇంకొక 15 డేస్, 20 డేస్ వరకు టాబ్లెట్స్ అయితే వాడాలని చెప్పారండి. ఇక టాబ్లెట్లు అయితే వేసుకుంటూ ఈరోజైతే మార్నింగ్ 4:00 లేసి అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను. మన ఇంట్లో ఆడవాళ్ళం గనక మనకేదన్నా అయితే పాపం ఇల్లంతా ఆగమాగం అయిపోతుంది కదా! ఇల్లు ఆగమైపోతుంది. ఇంట్లో ఉన్న మనుషులు కూడా ఆగమైపోతారు. పాపం మా వారికేమో వంట రాదు. తను చేసే పని చేస్తున్నాడు కానీ ఎంతైనా మనం చేసినంత నీట్‌నెస్‌గా వాళ్ళు చేయలేరు కదా అండి. ఇక అందులోనూ నాకు మళ్ళీ పీరియడ్ వచ్చేసి ఇక ఎక్కడిదక్కడే ఉండిపోయింది. ఇక మా వారిని కొంచెం హెల్ప్ చేయి బావ అని అంటే సరే అనేసి పాపం ఇవాళ తనంతా హెల్ప్ చేశారండి. ఇక ఇల్లంతా క్లీన్ చేయడం, అది ఇది అన్ని బట్టలు వాష్ చేయడం, అన్ని మిషన్‌లో వేయడం, ఆ పనులన్నీ చేసుకుంటా పూజనైతే మంచిగా చేసుకున్నా ఈరోజు. నైవేద్యంగా వచ్చేసి సేమియా పాయసం చేశాను. చామంతి పూలు కొనుక్కొచ్చారు మా వారు. ఇక చామంతి పూలతో అయితే పూజ చేసుకున్నా. రోజ్ ఫ్లవర్స్ లేవంట. ఓన్లీ చామంతి పూలే తీసుకొచ్చిండు. ఇక సర్లే అనేసి ఆ పూలతో పూజ అయితే చేసుకున్నా. చూసారా నా అవతారం ఎట్లుందో? చాలా వీక్ అయిపోయినా అండి. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు ఇంత వీక్ అయిపోయినావేంది సప్పు, ఘోరంగా అయిపోయినావు అని అంటున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి పలకరిస్తూ ఉన్నారన్నమాట. చాలా బలంగా అనిపిస్తుందండి నిజంగా. ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఓదార్పు చెప్తూ ఉంటే నాకైతే ఇంకెక్కడలేని ఆనందం వస్తుంది. వాళ్ళందరినీ చూడగానే నా జ్వరం ఎక్కడిదక్కడ పోయిందనిపించిందండి. మా ఫ్రెండ్స్ అందరూ అంతే అండి. మంచిగా కలిసి ఉంటారు. అందరం కలిసి ఉంటాము. మాకొక్కరికి ఏదన్నా అయిందంటే చాలు అందరూ వచ్చి పరామర్శిస్తారు. అందరూ చూసుకుంటారండి. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే పడుకున్నా అండి. అసలు ఏం చేయలేదు. మార్నింగ్ కొంచెం సాంబార్ చేసేసి పడుకున్నా. కాకపోతే ఈవినింగ్ అయినా కనీసం కంచుడు పెట్టాలి. అంటే మా తెలంగాణ సైడు ఖచ్చితంగా అప్పాలు చేయాలండి ఈ పండక్కి. నేను ఇక అప్పాలు ఎక్కడ చేసినా అండి. నా ఈ ఆరోగ్యంతో నేను ఇట్లనే పడుకొనే ఉన్నా. ఏ అప్పాలు కూడా చేయలే అసలు. కనీసం పండగ రోజన్నా కనీసం పూరన్న చేద్దామనేసి పూరి అయితే చేస్తున్నా. మా వారు మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక ఈవినింగ్ వస్తానన్నారు కనుక ఈవినింగ్ వచ్చిన తర్వాత తినేసి వచ్చలే పూరి అనేసి మార్నింగ్ సాంబార్ చేసిన అది ఉన్నది. ఇక ఆలు కొంచెం గ్రేవీ కర్రీ లాగా వేసి పూరి అయితే బాగుంటుంది కదా, అందుకోసం అనేసి ఇక పూరీలోకి ఈ ఆలు కర్రీ బాగుంటుంది. అందుకే ఇది చేస్తాను. మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటలే సప్పు నేను అని అంటే ఇక సర్లే అనేసి చేస్తున్నా అండి. అస్సలు చాలా అంటే చాలా నీరసంగా అనిపిస్తుంది. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా. ఇంకా ఇది ఎప్పుడు తగ్గిపోయి నేను ఎప్పుడు నార్మల్ మనిషిని అవుతాను అని భయం వేస్తుందండి. నెక్స్ట్ వీక్ బాబు వస్తున్నాడు హాస్టల్ నుంచి. వాడికి హోమ్ సిక్ హాలిడేస్ ఇస్తున్నారు. బాబు వచ్చేసరికి దేవుడా తొందరగా తగ్గిపోయి నేను నార్మల్ స్టేజ్కి రావాలి తండ్రి అనేసి మొక్కుకుంటున్నా అండి నిజంగా. ఇక ఈరోజైతే ఆలు గ్రేవీ కర్రీ చాలా ఈజీగా ఫటాఫట్గా అయిపోతుంది. మస్తు టేస్ట్ కూడా ఉంటుందండి. ఇక ఇక్కడైతే ఆలు కర్రీ అయిపోయింది. పూరి వేసుకుంటున్నా. పిండి కలిపేసి పక్కకు పెట్టుకున్నా. ఒక అరగంట సేపు పిండి నానితే మన పూరి అనేది మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. కట్టెల్లాగా కాకుండా సాఫ్ట్గా వస్తాయి. ఈ ఆలు కర్రీ వేసేలోపే నేను పూరి పిండి కలిపి పక్కకు పెట్టుకుని ఇప్పుడైతే మంచిగా నానిపోయిన తర్వాత ఇందులో ఓన్లీ గోధుమ పిండే అండి. నేను ఇంకేం పిండి కలపలే. కొంతమంది మైదా పిండితో కూడా చేస్తారు కదా. మా పాపకు మైదా పిండి పూరీలు అంటే మస్తు ఇష్టం. కాకపోతే నేను మైదా పిండి అస్సలకే చెయ్య. ఇక ఏదో పాపం తను ఏడుస్తుందని చేస్తా కానీ ఇక పాప లేదు కదా, ఇక మేమే చేస్తున్నాం అన్నమాట. పిల్లలైతే బాగా గుర్తొస్తున్నారండి. మా వాడికి పూరి అంటే బాగా ఇష్టం. పాపకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇక గుర్తొస్తుంది కానీ ఏం చేస్తాం, పిల్లలు ఇద్దరు ఫోన్ చేసిర్రు మధ్యాహ్నమే. మమ్మీ మంచిగా ఉన్న మమ్మీ, నువ్వైతే టేక్ రెస్ట్, మంచిగా రెస్ట్ తీసుకో మమ్మీ, జాగ్రత్తగా ఉండు మమ్మీ అని చెప్తూ ఉన్నారన్నమాట పిల్లలు. ఆ 3 డేస్ అయితే నేను పిల్లలతో కూడా మాట్లాడలేదండి. అసలు అంత ఘోరంగా సిక్ అయిపోయినా. మా వారు పాపం
అటు వాళ్ళకి చెప్పలేక, ఇటు నాకు చెప్పలేక పాపం బాగా ఇబ్బంది పడ్డాడు. నేనేమో మాట్లాడదామంటే నాకు అసలు ఓపికనే లేదు. ఏం మాట్లాడతాను చెప్పండి. ఇంకా నా వాయిస్ అయితే మా పిల్లలు ఇట్లనే పసిగడతారండి. వాళ్ళు అసలు అది ఏంటో నేను కొంచెం మాట్లాడగానే కొంచెం డల్ ఉన్నా సరిపోతది. "మమ్మీ ఏమైంది మమ్మీ? అంత డల్‌గా ఉన్నావు మమ్మీ. చెప్పు మమ్మీ ఏమైంది మమ్మీ?" ఇంకా మా వాడైతే సంపి పడేస్తాడు ఇగ వాడు. ఆ భయానికే ఇగ వాడితో అసలు మాట్లాడలేదు. మా వారేమో మమ్మీ ఒకసారేమో స్నానం చేస్తాందని, ఒకసారేమో ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళిందని, ఒకసారి అట్లా ఇట్లా ఒక 1 డే కవర్ చేసిండు. నెక్స్ట్ డే ఇక కవర్ చేయలేకపోయి ఇక నేనే మెల్లగా కొంచెమే జ్వరం వచ్చింది నాన్న, పర్లేదు నాన్న, ఇప్పుడైతే సర్దుకున్నా, ఏం కాదులే నాన్న, అట్లా ఇట్లా అని పిల్లలకి చెప్తే ఇక వాళ్ళు సరే మమ్మీ జాగ్రత్త మమ్మీ అనేసి ఇక వాళ్ళు కూడా పాపం టెన్షన్ పడ్డారు పిల్లలు. మనం పిల్లలు దూరంగా ఉన్నప్పుడు మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి చెప్పకూడదండి. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. ముఖ్యంగా ఇంకా నా బంగారు కొండ పాపనైతే వట్టిగానే ఇట్లా టెన్షన్ పడిపోతారు. అంటే నా గురించి టెన్షన్ పడతారు. అందుకోసం అనేసి ఇక వాళ్ళకైతే ఏం చెప్పలే. ఇక తర్వాత తెలిసింది. మొన్న ఇక వాళ్ళ డాడీ సండే రోజు హాస్టల్కి వెళ్ళిపోయింది కదా, ఇక మొత్తం అంతా వివరించి ఇక వీడియో కాల్లో నన్ను చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం తృప్తి అయిపోయిందండి. ఇక తర్వాత పూరీలు అయితే చూసారా, ప్రతి ఒక్క పూరి కూడా వంగుతుంది. మస్తు టేస్ట్గా కూడా ఉంటుంది. ఈజీ అండి చేసుకునుడు. నా పెళ్ళైన కొత్తల్లో అయితే ఈ పూరి పిండి కలుపుడే రాకపోను, అసలు కట్టెల్లాగా వచ్చేటి. అవన్నీ తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది. ఇక నా కిచెన్ అంతా చిందరవందరగా అయిపోయింది కదా, మొత్తం మార్నింగ్ గిన్నెలు ఏం తోమలేదు, అసలు అలసిపోయి అట్లనే పడుకున్నా అనేసి మళ్ళీ గిన్నెలన్నీ సింక్లో వేసేసి ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇక నా వంటనైతే పూర్తి చేసుకున్నా అండి. ఈవినింగ్ మా వంటలు ఏంటి అంటే చూపిస్తానండి. కిచెన్ ఎప్పుడు కూడా ఇట్లా క్లీన్ చేసుకుంటే దోమలు, ఈగలు, కాక్రోచ్లు అట్లాంటివి ఏం రావన్నమాట. ఇక ఇక్కడ చూసారా, పూరి అయితే సాఫ్ట్ పూరి రెడీ అయిపోయింది. పొద్దున వండిన అన్నం కొంచెం ఉంది, ఇంకా మా వారు అది నాకు సరిపోతుంది, మళ్ళీ మా వారికి పెట్టాలి. ఇక సేమియా పాయసం చేసేసాను, సాంబార్ కూడా వేసిన, ఆలు కర్రీ. ఇవన్నమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్. ఇదే అండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.